బిగ్ బాస్ తెలుగు హౌస్లో ఇప్పటికే జనంతో చీ తూ అనిపించుకుంటున్న రీతూ చౌదరి తనకి కరెక్ట్ సెట్ అయ్యే పర్సన్ దొరికింది, దివ్యల మాధురి. ఈ ఇద్దరూ కలిసి గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టుగా బర్నీకి క్లాసులు పీకుతున్నారు. కానీ అసలు సమస్య ఏంటో తెలుసా? రీతూకి ఏమాత్రం బుద్ధి రాలేదు. ఇంకా తప్పు చేసినా, అబద్ధాలు ఆడినా, దొరికిపోయినా ఇంకా తనే కరెక్ట్ అనుకుంటుంది. మొన్నటి బెలూన్ టాస్క్లో చిల్లర వేషాలు వేసి పూర్తిగా అడ్డంగా దొరికిపోయింది రీతూ చౌదరి. సంచాలక్గా ఉన్న రాము రాథోడ్ ఫౌల్ గేమ్ ఆడుతున్నావు రీతూ అని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కే లేదు. కానీ ఈమె వినిపించుకోలేదు. పైగా 1000% నేను మిస్టేక్ చేయలేదు, బెలూన్ని పక్కన పెట్టలేదు, పైనుంచి మాత్రమే విసిరానంటూ అబద్ధాలు ఆడింది. మనమంతా చూసాం ఏం జరిగిందో. కానీ ఈమె మాత్రం అంగీకరించదు. తప్పు ఎవరిదంటే రీతూది కాదు, సంచాలక్ తప్పు, ఆట తప్పు, రూల్స్ తప్పు. రీతూ మాత్రం ఎప్పుడూ రైట్. ఈ వారం నామినేషన్స్లో రీతూ చేసిన వెధవ పనులు చూడండి. భరణిని నామినేట్ చేస్తూ నువ్వు మారిపోయావు, నువ్వు మాట ఇచ్చినట్టు చేయలేదు, కెప్టెన్గా ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు అంటూ కారణాలు చెప్పింది. దానికి భరణి ఇచ్చిన కౌంటర్ విన్నారా? నేనేం మాట ఇచ్చాను? నేను మాట ఇచ్చిన తర్వాత నువ్వెన్ని టాస్కులు ఆడావు? నువ్వు కెప్టెన్గా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పిన ఫస్ట్ పర్సన్ నువ్వే రీతూ. అలాంటి నువ్వు నేను సపోర్ట్ చేయలేదని ఎలా అంటావు? భరణి పాయింట్లు అన్నీ కరెక్ట్, కానీ రీతూకి అర్థమవుతుందా? ఇక దివ్య నిఖితని నామినేట్ చేస్తూ రీతూ చెప్పిన రీజన్స్ విన్నారా? పూర్తిగా హాస్యాస్పదంగా ఉన్నాయి. నువ్వు దోశ సరిగ్గా వేయలేదు, కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదు అంటూ నామినేట్ చేసింది. దోశ ఆలస్యమైందని ఇంటి నుంచి బయటికి పంపించాలా? దివ్య నిఖిత కూల్గా గాలి తీసేసింది. దోశ ఆలస్యమైందని నామినేట్ చేస్తున్నావా అని. సిల్లీ రీజన్స్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. రీతూ చౌదరి సమస్య ఏంటంటే తప్పు చేసినా అంగీకరించదు, అడ్డంగా దొరికిపోయినా సమర్థించుకుంటుంది, అబద్ధాలు ఆడినా 1000% కరెక్ట్ అని చెబుతుంది. బెలూన్ టాస్క్ క్యాన్సిల్ అవ్వడానికి కారణమైన ఇంకా నువ్వు చెప్పలేదు అంటూ బొంకేస్తుంది. సిల్లీ రీజన్స్తో నామినేషన్స్ చేస్తుంది. జనంతో చీ తూ అనిపించుకున్నా ఏమాత్రం మారడం లేదు. రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్లో డ్రామా క్వీన్, కానీ పాజిటివ్ అర్థంలో కాదు, పూర్తిగా నెగిటివ్ అర్థంలో. చూస్తూ ఉండండి ఇంకెన్ని వెధవ పనులు చేస్తుందో.